ఈ సిఐడి సీరియల్లో మీరు అనేక రకాల పాయిజనింగ్ కేసులు చూశారు. చూసి చాలా ఆశ్చర్యపోయారు కూడా. ఇక ఇతరులకు విషం ఇచ్చేవాడి మనస్తత్వం ఏంటి? వాడు ఎలాంటి స్కీమ్స్ ఆలోచిస్తుంటాడు? అంటే ఇలా చేస్తే అలా అవుతుందేమో, లేక అలా చేస్తే ఎలా అవుతుందేమో అని. మరి వాడు ఎందులో కలిపి ఇతరులకు విషాన్నిచ్చినా దాన్ని కనుక్కోవటం మనకు కష్టమే అవుతుంది. అలా అని చెప్పి వదిలేస్తామా ఏంటి? వాడు ఎవరికి ఎందుకు ఎలా విషం ఇచ్చాడో ఏదో రకంగా కనుక్కుంటాం. మరో సంగతి, పాయిజన్స్లో కూడా చాలా రకాలున్నాయండి. జస్ట్ లైక్ ఆర్సన్. ఈ పాయిజన్ వెంట్రుకల మీద ప్రభావం చూపిస్తుందండి. అవును, వెంట్రుకల మీద. అంటే బాడీలోని మిగతా పార్ట్స్ మీద దీని ప్రభావం ఉండదా అంటే తప్పకుండా ఉంటుందండి. కానీ వెంట్రుకల మీద మాత్రం ఎక్కువ ప్రభావం చూపుతుంది. చెప్తే మీరు నమ్మరేమో కానీ ఈ పాయిజన్ ద్వారా చనిపోయిన వ్యక్తి శవాన్ని ఒకవేళ 6 నెలల తర్వాత మీరు గొయ్యిలోంచి బయటికి తీసి చూసినా అతని వెంట్రుకల్ని బట్టే అతనికి పాయిజన్ ఎప్పుడు ఇచ్చారో ఏంటో టక్కున చెప్పేయచ్చు. విచిత్రంగా ఉంది కదా? ఇందులో అసలు విషయం ఏంటంటే మనిషి శరీరం 6 నెలల తర్వాత మట్టిలో కలిసిపోతుంది, కానీ వెంట్రుకలు మాత్రం అంత ఈజీగా మట్టిలో కలవండి. సో హత్య చేసి ఆ హంతకుడు జాగ్రత్తగా తప్పించుకుని పారిపోవచ్చు అని కానీ అతను అనుకుంటే అది పాపం అతని భ్రమే అవుతుందండి. సిఐడి నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు. ఇక ఫారెన్సిక్ ల్యాబ్లో మా డాక్టర్ గారు ఉన్నారు కదా, తెంగరోళ్ళ అనిపించిన పనిలో మాత్రం ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మీరే చూడండి, ఆయన మా ఏసీపీ సారు కలిసి ఈ కేసును ఎలా ఛేదించారు. బాడీని అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారు. నువ్వు వెళ్ళటం లేదా? లేదు, కోమల పరిస్థితి ఏం బాలేదు. ఏంటి, ఏమైంది కోమలికి? తెలీదు, ఏంటో విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎవరెంత ప్రయత్నం చేసినా ఎవరితో మాట్లాడడం లేదు. ఈ స్థితిలో తల్లి చనిపోయిన షాక్లో ఉందేమో తను. పాపం, తన్ని మనం ఒంటరిగా వదిలి ఉండకూడదు. ఇప్పుడు మరెక్కడుంది? తెలీదు, ఇప్పటిదాకా ఇక్కడే ఎక్కడో ఉండాలి. కోమలి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కోమలి, ఎక్కడికమ్మా? ఆఫీస్కి. కోమలి, ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతుంటే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? అక్కడ మీటింగ్కి లేట్ అయితే క్లయింట్స్ వెళ్ళిపోతారు. క్లయింట్స్? మీ అమ్మగారు చనిపోయి ఉంటే క్లయింట్స్ గురించి ఆలోచిస్తున్నావా? లెట్ మీ గో. కోమలి ఆంటీ, ఏమైంది కోమలికి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? రాజు, ఈరోజు కోమలి వాళ్ళింటికి వెళ్దామనుకున్నాం కదా. కోర్స్, వెళ్ళకుండా ఎలా ఉంటాం? ఈ వర్క్ ఫినిష్ అయ్యాక బయలుదేరుతాం. ఓకే. మేడం, ఎంత బాధలో ఉండి కూడా మీరు ఈరోజు ఆఫీస్కి రావడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నారు? మీరంతా ఓకేనా? ఓకే మేడం. మరి పని మానేసి నన్నెందుకు చూస్తున్నారలా? వెళ్ళి పని చూసుకోపోండి. నాన్ సెన్స్. బాస్, అదేంటి ఈరోజు కూడా కోమలి ఆఫీస్కొచ్చిందేంటి? వెరీ స్ట్రిక్ట్. ఎస్ మేడం. బాస్, నాకు ఒక గ్రీన్ టీ విత్ జింజర్. మేడం. షుగర్ 1 స్పూన్ మాత్రమే వేయి. ఓకే మేడం. కోమలి, ఈరోజు కూడా ఆఫీస్కొచ్చావంటే ఏమైంది మీకు? వాట్స్ ద ప్రాబ్లం? అది రాజీవ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. వాళ్ళ అమ్మగారి దహన సంస్కారాలు ఇంకా పూర్తి కాలేదు, కానీ ఈమెంటి ఇంతలోపే ఇలా ఆఫీస్కి ఎందుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అదే ఇందాకటి నుంచి నేను ఆలోచిస్తున్నాను శ్రేయ. అసలు ఏం జరిగిందో ఏంటో. కోమలి, కోమలి, నువ్వు ఒక్కరిదానివే కూర్చొని ఇలా
ఇలా కూర్చొని బాధపడటం మంచిది కాదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. చూడు కోమలి, ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. అర్థం చేసుకో. కోమలి, కోమలి మాట్లాడు, ఎందుకలా మౌనంగా ఉన్నావు? కోమలి, 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 ఏమైంది నీకు? ఏమైంది కోమలి, కోమలి? కోమలి కళ్ళు తెరు. కోమలి, ఏమైంది? కోమలి కళ్ళు తెరు. ఏమైంది నీకు? కోమలి, తప్పుకోండి. కోమలి కళ్ళు తెరు. ఏమైంది? జస్ట్ మినిట్. రాజీవ్, కోమలి, ఏమైంది కోమలికి? కోమలి కళ్ళు తెరు. కోమలి, ఓ మై గాడ్, ఏమైంది నీకు? కోమలి, శ్రియా, కోమలి ఇస్ డెడ్. ఇప్పటి వరకు బానే ఉంది కదా, ఇంతలోనే ఎలా జరిగింది? మనోడికి ఏమైంది? ఆ? ఏముంది సార్, ప్రతిసారి శవాన్ని ల్యాబ్కు మనమే తెచ్చేవాళ్ళం. ఈసారి అదే ముందు వచ్చిందిగా, దాన్ని తలుచుకొని నవ్వుతున్నట్టున్నారా? అలా ఎందుకు అనుకుంటున్నారు అభిజిత్ గారు? సారిక ఏదైనా జోకేసి ఉండొచ్చుగా. అచ్చా అవును, సారిక ఈ మధ్యన జోకులేస్తుందయ్యా. అచ్చా, ఓహో. ఆ, సార్, ఆ విషయం నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? అవును కదా సార్. అవునులే, నీకు తెలియకపోతే ఇంకా ఎవరికి తెలుస్తుంది? కానీ అభిజిత్, తిన గురించి నీకెలా తెలుసు? ఆ విషయం అది సార్, అది ఎలా అంటే చెప్పు మొహమాట పడక చెప్పయ్యా. సార్, అది సారిక నువ్వే చెప్పచ్చుగా. అభిజిత్, మీకెలా తెలుసు నాకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని? నేను మీ ముందెప్పుడు జోక్ చేయలేదుగా. చూడు అభిజిత్, ఈ విషయాలు రాస్తూ పెద్ద రామకోటి రాస్తున్నాడు, ఫోజులు కొడుతున్నాడు అతను. రాసుకోనివ్వు. ఈ కేసు కంప్లీట్ అయిన తర్వాత నేను రాస్తాను. మనోడు రాయటమే మర్చిపోవాలి. కాస్త ఈ కేసు గురించి మాట్లాడదామా? సార్, ఈ అమ్మాయి పేరు కోమలి, ఏజ్ 27 years. ఆఫీస్ లో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. స్టాఫ్ అనుకున్నారు హార్ట్ అటాక్ ఏమో అని. నిజమా? ఎంత చిన్న వయసులో హార్ట్ అటాక్? కానీ ఈమె హార్ట్ అటాక్ వల్ల చనిపోలే. మరి ఎలా చనిపోయింది? ఈమెది మామూలు చావు కాదు, తినకి విషం ఇచ్చి చంపేశారు. విషమా? ఆఫీసులో విషమా? పైగా ఇది మామూలు విషయం కాదు, ఇది స్లో పాయిజన్. డైలీ కొద్దిగా డోస్ ఇస్తుంటారు. అంటే హంతకుడు ఎవరో కానీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నాడు. ఒక్కసారి మీరంతా స్క్రీన్ ఒకసారి చూడండి. ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి. ఇది కోమలి హెయిర్ ఫోటో. ఇందులో కనిపిస్తున్న ఈ మచ్చను చూడండి. ఇదిగో ఈ మచ్చ. విషం అరికాలు నుండి నడినెత్తికి రావడానికి టైం కావాలి. అలా వచ్చిన తర్వాత హెయిర్ ఇలా పాడైపోతుంది. ఓ, దీన్ని చూసే ఈ కోమలకు రోజు ఎవరో విషమిస్తున్నారని అర్థమైందా? అవునండి. ఈ పాయిజన్ వెంట్రుకల్లోకి చేరడానికి ఎంతకాలం పడుతుంది? సుమారు 10-12 రోజుల తర్వాత. అంటే మనం ఎంక్వైరీ గనక స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయికి పాయిజన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసుకోవచ్చు అనమాట. తప్పకుండా. కోమలికి చివరిగా 20 రోజుల క్రితం విషం ఇచ్చుంటారు. సో అయితే కోమలికి రోజు విషయం ఇచ్చేవారంటే ఒకటి తనకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే ఉండాలి, లేదా ఇంట్లో వాళ్ళైనా అయ్యుండాలి. బయటి వాళ్ళెవరూ ఈ పని చేయలేరు కదా. అవును, మీరు ఈ ప్రతి సెగ్మెంట్లో గ్యాప్ను గమనించారా? ఇది ఈ గ్యాప్ ఇలా వచ్చిందంటే ఈ రోజు కోమలికి విషయం ఇవ్వలేదన్నమాట. ఇలాంటి సెగ్మెంటు 7 రోజులకొకటి ఫామ్ అవుతుంది. సరిగ్గా 7 రోజులకొకటి. 7వ రోజున గ్యాపా? ప్రతి 7వ రోజున గ్యాప్ సెలవై ఉండొచ్చు కదా, సండే. అంటే సార్, పాయిజన్ ఆఫీస్లోనే ఇచ్చారు. సండే కూడా ఆఫీస్కి వెళ్ళడానికి తనేమన్నా మహాత్మురాలా? మీరు ఒక పని చేయరాదండి సార్, నాకు కోమలి తినే ఆహారం శాంపిల్ గానీ లేదా తన మేకప్ కిట్, అంటే లిప్స్టిక్ పౌడర్ లాంటివి. ఈ శాంపిల్ అనాలిసిస్ ద్వారా తనకి ఏ విషయం ఇస్తున్నారో మనం తెలుసుకోగలం. మేమంతా ఏం పాపం చేసామో ఏమో. ఒకవైపు వందన దహన సంస్కారాలు జరుగుతుంటే కోమలి
కానీ కోమలి చాలా మంచి అమ్మాయి. అలాంటిది తనకెవరూ శత్రువులు కూడా లేరు. అలాంటిది తన్నెవరు చంపాలనుకుంటారు? అవును, కానీ హత్య జరిగింది. ఈ హత్యని కోమలికి చాలా దగ్గర వాళ్లే చేశారు. అసలు కోమలితో మీకున్న బంధుత్వం ఏంటి? అది నా పేరు ఆశ. కోమలికి మంచి ఫ్రెండ్ని. తన పేరు సన్నీ. కోమలితో కలిసి కాలేజీలో చదివేవాడు. ఈవిడ తులసి ఆంటీ, కోమలి మేనత్త. నువ్వు తనకి బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్తున్నావు గనక తనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తను నీతోనే డిస్కస్ చేస్తుండాలే. కానీ కోమలికి అసలు ఏ ప్రాబ్లం లేదు. తను ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఇతరులను కూడా సంతోషంగా ఉంచేది. గత కొద్ది రోజులుగా తన ప్రవర్తనలో ఏమైనా మార్పు కనిపించిందా? లేదండి. కానీ తన తల్లి చనిపోయిన తర్వాత తను చాలా డిప్రెషన్కి లోనైంది. అవును, తన తల్లి అంత్యక్రియల రోజు కూడా తను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. కనీసం కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. ఆ వెళ్ళటం కూడా ఎలా వెళ్ళింది? తన ఒళ్ళంతా పాయిజన్ నింపుకున్నా? పాయిజనా? యా, పాయిజన్ ఇచ్చే ఆ అమ్మాయిని హత్య చేశారు. ఇస్తే ఇంట్లో వాళ్ళే ఇచ్చుండాలి, లేదా ఆఫీస్లో వాళ్ళైనా ఇచ్చుండాలి. ఆ విషయమే తేలాల్సింది. ఏంటి సార్ అలా మాట్లాడతారు? తనంటే మాకందరికీ చాలా ఇష్టం. మీ అందరి ప్రేమ ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం కదా, కోమలి శవం రూపంలో. ఏ అభిజిత్ సార్, డాక్టర్ రాహుల్ చెప్పినట్టు కోమలి తిన్న పదార్థాలు, మేకప్ సామాన్లు అన్ని శాంపిల్స్ తీసుకో. ఎస్ సార్. అవును, కోమలి తన ఆఫీస్ బయట విషయాలు మీతో ఎప్పుడైనా చెప్పిందా? లేక మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదండి, మాకెవరి మీద అనుమానం లేదు. ఆఫీస్ వ్యవహారాలు కూడా తనే స్వయంగా చూసుకునేది. నేనసలెప్పుడూ ఆఫీస్కి వెళ్ళలేదు. అయినప్పటికీ ఏదో ఒకటి చెప్పే ఉంటుంది కదా, తన ఆఫీసు గురించి, తోటి వర్కర్స్ గురించి, ఆఫీసులో వర్క్ గురించి. లేదు సార్, తన ఆఫీస్లో విషయాలు ఇంట్లో చర్చించదు. సార్, ఆ, శాంపిల్స్ తీసుకున్నాను. వీటన్నిటిని వెంటనే ఫారెన్సిక్ ల్యాబ్ పంపించు. ఇక మేము ఆ కోమలి ఆఫీస్కు వెళ్ళి తన ఫ్రెండ్స్ ను కలుస్తాం. చెప్పండి, ఎవరు కావాలి మీకు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఏంటి విషయం? విషయం ఏంటంటే కోమలి హత్య జరిగింది, దాని గురించే మేము ఇక్కడికి వచ్చాం. ఏంటి? కోమలి మేడంని హత్య చేశారా? అవును. విషయం ఏంటంటే మీలోనే ఎవరో తనను హత్య చేసుంటారనేది అనుమానం. ఏంటి సార్ మీరనేది? మీరెవరు? సార్, నా పేరు చరణ్. నేను ఇక్కడ మేనేజర్ని. కానీ కోమలి మేడంని ఎవరు హత్య చేశారు? ఎవరో తనకి విషం ఇచ్చారు. దాని గురించి తెలుసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాం. తను తీసుకునే ఆహారంలో విషం కల్పించారు. అసలు కోమలి మేడంకు ఆఫీసులో ఫుడ్ ఎవరు సప్లై చేస్తారు? అది మేడంకి టీ, టిఫిన్, స్నాక్స్ బోస్ తీసుకెళ్లేవాడు. సర్వెంటా? ఎవరు ఆఫీస్ సర్వెంట్? ఒకసారి పిలవండి. అడుగు సార్. ఒకసారి ఇటు వచ్చాయి. నిన్నే పిలిచేది. నువ్వేనా ఆఫీస్ సర్వెంట్వి? అవును. కోమల్కి టీ, టిఫిన్ అన్నీ నువ్వే సర్వ్ చేసేవాడివా? అవును, కానీ సార్ నేనే తప్పు చేయలేదు సార్. అరే, నువ్వు చేసావని మేమెప్పుడు అన్నాం? ఒక్క విషయం చెప్పు, కోమలి మేడం రోజు ఫుడ్ ఏం తీసుకునేది? సార్, ఉదయాన్నే టీ తాగేవారు. అదే సార్, గ్రీన్ టీ. మధ్యాహ్నం భోజనం ఆవిడ తన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవారు. ఉదయం టీ, మధ్యాహ్నం భోజనం తప్ప తను ఇంకేమీ తినేది కాదా? లేదు సార్. చూడు, సరిగా గుర్తు తెచ్చుకొని చెప్పు. ఇది హత్యకు సంబంధించిన విషయం. సార్, గత 2 ఏళ్లుగా మేడం ఇదే టైం టేబుల్ సార్. ఉదయం టీ, మధ్యాహ్నం భోజనం తప్ప మేడం ఇంకేం తీసుకునేవారు కాదు. మరి ఈ కోమలి ఒంటరిగా తినేదా లేక ఎవరితోనైనా కలిసి తినేదా? తన మధ్యాహ్నం భోజనం రాజీవ్ సార్, శ్రియా మేడంతో కలిసి వీళ్ళంతా క్యాంటీన్లో తినేవారు. క్యాంటీన్లోనా? మరి తను ఇంటి దగ్గర నుంచే క్యారేజ్ తెస్తుందని ఎందుకు అబద్ధం చెప్పావు? లేదు సార్, మేడం ఇంటి నుంచే క్యారేజ్ తెచ్చేవారు. కానీ రాజీవ్ సార్, శ్రియా మేడంతో కలిసి క్యాంటీన్లో భోంచేసేవారు. సరే, రాజీవ్, శ్రీయ కలిసే కోమలికి విషం ఇచ్చారేమో?
అయిండొచ్చు. మేనేజర్ గారు, ఈ రాజీవ్ శ్రీయ ఎక్కడున్నారో ఒకసారి పిలవండి. సార్ ఈరోజు వాళ్ళు ఆఫీస్కి రాలేదు. ఆఫీస్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? సార్ అది కోమలి మేడం చనిపోయినప్పటి నుండి వాళ్ళ ఆఫీస్కి రావట్లేదు. విచిత్రం. ఇద్దరూ రావట్లేదా? అవును సార్, వాళ్ళిద్దరిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను కానీ వాళ్ళ సెల్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. విచిత్రం. ఇద్దరు ఒకేసారి ఆఫీస్కి రావడం మానేశారంట. ఇద్దరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిపేనా లేక ఇంకేదైనుందా? సార్ అది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఓ, ప్రేమించుకుంటూ ఎగిరిపోయారు. కానీ మాయం ఎందుకు అయినట్టు? సార్ వాళ్ళిద్దరే కలిసి కోమల్ని హత్య చేసి ఉంటారేమో. లేదు సార్, వాళ్ళు కోమలి మేడంకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళెందుకు తనని హత్య చేస్తారు? అదే కదా. ఏ రోజైతే కోమలి హత్య జరిగిందో ఆ రోజు నుంచే కనిపించట్లేదు. వీళ్ళ ఫోన్లు కూడా పనిచేయట్లేదు. వా, కాస్త వాళ్ళిద్దరు అడ్రస్ ఇవ్వండి. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను సార్, మనం రావడానికి ముందే తాళం వేసి ఉంటుందని. జోసెఫ్ ఏదైనా జరిగినప్పుడే ఎవరైనా పారిపోతారు. ఈ కోమలి హత్యతో రాజీవ్కు ఖచ్చితంగా సంబంధం ఉంది. అందుకే ఇతను పారిపోయాడనిపిస్తుంది. తలుపులు బద్దలు కొట్టమంటారా సార్? కానీ లోపల ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అవును, ఈ రాజీవ్ ఎన్నో తప్పించుకుంటారు. ఎవరు మీరిద్దరు? మా ఇంటి ముందు మీరేం చేస్తున్నారు? మీరెవరు మేడం? అరే, నా ఇంటి దగ్గర నిలబడి మీరెవరని నన్నే అడుగుతున్నారా? మనోరమ నా పేరు. మనోరమ గారు, మేం సిఐడీస్. రాజీవ్ని కలవడానికి వచ్చాం. రాజీవ్నా? అవును. ఇంతకీ అతనేం చేశాడు? ఒక హత్య జరిగింది. హత్య? అవును, ఆ హత్య రాజీవ్ చేశాడని. ఏంటి ఏంటి మీరంటున్నది? రాజీవ్ చాలా డీసెంట్ కుర్రాడండి. హంతకులు ఎప్పుడు డీసెంట్ గానే కనిపిస్తారు మేడం. అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? లేదు, తను మా ఇంట్లో రెంట్కుండేవాడు సార్. కానీ అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఏంటి, తన సామాన్లు లోపలేమైనా ఉన్నాయా? లేదు సార్, రాజీవే ఇక్కడుండేటప్పుడు తన సామాన్లు మాత్రం ఎందుకుంటాయి? మొత్తం సర్దుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడు? ఏమైనా చెప్పాడా? లేదు, నాకేం తెలీదు సార్. అతను వెళ్తూ వెళ్తూ ఓ ప్రాబ్లం క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. ఏంటా ప్రాబ్లం? ఇదిగో చూడండి, 2000 రూపాయలు హోటల్ బిల్. హ్యాపీగా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మీకేమైనా కలిస్తే పే చేయమని తనకిచ్చేయండి. హోటల్ బ్లూ హార్బర్ అంటే సార్, రాజీవ్ లాస్ట్ వీకెండ్ హోటల్ బ్లూ హార్బర్లో ఉన్నాడు. అవును, హోటల్ బ్లూ హార్బర్. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మగారు, ఎవరో వచ్చారు, రండి. ఎవరది? అది మేము సిఐడి వాళ్ళం. సిఐడి? జాగ్రత్తండి. ఏమైంది? శ్రియా బాగానే ఉందిగా? అది అమ్మా, మేము శ్రేయని కలవడానికి వచ్చాం. శ్రియా? కానీ తనిక్కడ లేదుగా. నిన్న రాత్రే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. నిన్న రాత్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత చాలా టెన్షన్ పడింది. ఆమె ఏం మాట్లాడిందో మీరు విన్నారా? మనం అలా చేసుండకూడదని ఎవరితోనో చెప్తుంది. ఓకే, ఆ తరువాత 2 రోజుల్లో వస్తానని సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయింది. తను బాగానే ఉంది కదా బాబు? తనకి దేవుడి దేవాల ఎలాంటి ప్రాబ్లం లేదండి. తను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తుంది. వెళ్ళొస్తాం. నమస్తే. వీళ్ళు మీకు తెలుసా? యా, వీళ్ళిద్దరూ కొన్ని రోజుల క్రితం మా హోటల్కి వచ్చారు సార్. అవునా? వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? వాళ్ళని కలవడానికి ఎవరైనా వచ్చారు ఇక్కడికి? వీళ్ళిద్దరూ గొడవ పడటంతో సరిపోయింది సార్. గొడవ? ఏ విషయంలో గొడవైంది? సార్, వీళ్ళెప్పుడు హోటల్కి వచ్చినప్పుడు బాగానే ఉండేవారు సార్. మొన్న సడన్గా ఏమైందో తెలీదు, ఇద్దరు గొడవ పడడం ప్రారంభించారు సార్. అంత పెద్ద గొడవ? మరో కురుక్షేత్రం సార్. మా వెయిటర్ ఆపడానికి ప్రయత్నించాడు సార్, కానీ ముక్కు చితికిపోయింది వాడు. అంటే అంత సీరియస్గా గొడవ జరిగిందా? అదే కదా సార్ ఇంతకు ముందు నుండి నేను చెప్పేది. మరి మీరు నిలబడి చూస్తున్నారా?
ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? వాళ్ళ గొడవ చూసి మేమే బయటికి పంపేశాం. వాళ్ళ సామాన్లు కూడా బయట పాడేశాం. సరేలే, ఆ వెయిటర్ని పిలువు. అసలు ఏం జరిగిందో అతన్నే అడుగుదాం. ఓకే సార్. త్వరగా. హలో మోహన్, త్వరగా రిసెప్షన్కి పంపించు. వస్తున్నాడు సార్. సార్ ఎంత దారుణం సార్, వెయిటర్ ముక్కు పచ్చడి చేశారట. తలుచుకుంటుంటే సార్ పిలిచారా సార్? అవును, మేము సిఐడి వాళ్ళం. నీ ముక్కుని ఎవరు పచ్చడి పెట్టారో తెలుసుకుందామని వీళ్ళిద్దరిని గుర్తుపట్టగలవా నువ్వు? అవును సార్. ఏమైంది ఆ రోజు? వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడ్డారు? సార్ ఓ ఫోన్ వచ్చింది రాజీవ్ గారికి. సార్ మీకు ఫోన్ వచ్చింది సార్. నాకు ఎవరు చేస్తారు? ఎవరు చేశారు? తెలీదు సార్. హలో, నువ్వా? నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు? లేదు లేదు, నేను ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాను. ఐశ్వర్, నీతో పాటు ఎవరు లేరు కదా? అదేం కాదు, నేను ఇక్కడే ఉన్నాను, నిజం చెప్తున్నాను. రాజీవ్, ఒక్క నిమిషం. ఎస్ శ్రేయ, నువ్వెప్పుడు వచ్చావు చెప్పు. అంత సీక్రెట్ గా నాకు తెలియకుండా ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడతాను శ్రేయ? ఇక ఆపు రాజీవ్, నటించుకు. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. చూడు శ్రేయ, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంతో చూడకు. ఏ విషయాన్ని నేను భూతద్దంలో చూడట్లేదు రాజీవ్. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదు. నీ ప్రేమ కోసం నువ్వు ఏం చెప్తే అది చేశాను. ఆఖరికి ఒక అమ్మాయిగా నేను చెయ్యకూడని పని కూడా నువ్వు నాతో చేయించావు రాజీవ్. శ్రేయ, నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. విన్నా నాకు భయం లేదు. రాజీవ్, ముందు ఫోన్ ఇవ్వు. శ్రేయ ప్లీజ్. రాజీవ్, ఫోన్ ఇస్తున్నావా లేదా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియాలి. శ్రేయ రిలాక్స్ ఫోన్ ప్లీజ్. కూల్, చెప్పేది విను, అర్థం చేసుకో. శ్రేయ, నీకే చెప్పేది. శ్రేయ, నన్ను చెప్పేది. వాళ్ళిద్దరు గొడవ వల్ల నా ముక్కు పచ్చడైపోయింది సార్. అలాంటి వాళ్ళు మా హోటల్లో ఉంటే మా హోటల్ రెప్యుటేషన్ పోతుందని మేమే ఇక్కడి నుంచి పంపేశాం. ఇంతకీ ఆ ఫోన్ ఎవరు చేశారు? నాకు తెలియదు సార్. సో ఒక్క ఫోన్ కాల్ వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంత గొడవ జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది సార్. మిస్టర్ మేనేజర్ సార్, ఆ రాజీవ్కి ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఏమన్నా తెలుసా? ఎస్ సార్, మేము బయట నుంచి వచ్చే ప్రతి కాల్ని రికార్డ్ చేస్తుంటాం సార్. గుడ్. అవునా? అయితే ఆ రికార్డ్స్ చూద్దాం పదండి. రాహుల్ ఏంటి? రాహుల్ ఏమైంది? సడన్ గా ఎందుకు పిలిచావు? ఏసీపీ గారు, కోమలి మృతి చెందింది విషం వల్ల కాదు. విషం వల్ల కాదా? కాదు. మరి ముందు మీరే విషం వల్ల జోసఫ్ నేను ముందు చెప్పిందని మర్చిపోండి. ఇప్పుడు కొత్త విషయం తెలిసింది. కోమలి విషం వల్ల చనిపోలేదు, మెడిసిన్స్ వల్ల చనిపోయింది. మందులతో చనిపోయిందా? ఈవిడ మందులతో చనిపోవడం ఏంటండి? అభిజిత్, ఏ జబ్బు లేకుండానే ఈ అమ్మాయికి మెడిసిన్స్ ఇచ్చేవారు. ఆ మెడిసిన్స్ రియాక్షన్ ఇచ్చాయి, అందుకే చనిపోయింది. ఆ మందులేంటి? స్లోమోఫోబినజోన్. నోరు తిరగడం లేదా? అప్పుడప్పుడు కాస్త మాట్లాడుతుండండి. సరే, ఈ మందులు ఏ డిసీజ్ కోసం ఇస్తారు? సార్, ఈ మెడిసిన్ ఎపిలెప్సీ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇస్తారు. సార్, అది ఎపిలెప్సిక్ అనేది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధి వల్ల వాళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు, అందుకే వాళ్ళకి ఫిట్స్ కూడా వస్తాయి. కానీ కోమలికి ఏ జబ్బు లేదు కదా, తనకి మందులు ఎవరిచ్చినట్టు? ఇంకో విషయం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్ ఎవరికెవరండి? అయితే అభిజిత్, అందరూ డాక్టర్లను ఎంక్వైరీ చేయండి. ఇలాంటి ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తున్నారేమో. సార్, ఆ హోటల్లో ఉన్న రాజీవ్ కోసం ఫోన్ చేసింది ఎవరో తెలిసింది. ఎవరు చేశారు? సార్, ఎవరో అంజలి అనే అమ్మాయి చేసింది. ఇదిగోండి సార్ ఆ అమ్మాయి అడ్రస్. చెప్పండి. మీరు అంజలి గారేనా? అవునండి. వి ఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి సా, ప్లీజ్ కమ్. మీకు
రాజీవ్ అనే వ్యక్తి తెలుసా? నాకు తెలియకుండా ఎలా ఉంటుందండి? ఆయన నా భర్త. నా గ్రహచారం బాగోక నన్ను నా ఇంటిని మర్చిపోయారు. అంటే మీరు ఆయన భార్య అన్నమాట. అవునండి. కానీ ఏంటి విషయం? రాజీవ్ గురించి ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? యాక్చువల్గా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీ వారు ఒక అమ్మాయితో కుమ్మక్కై తన బాస్నే హత్య చేశాడని తెలిసింది. ఏంటి? శ్రియతో కలిసి? ఎన్నిసార్లు చెప్పానో ఆ శ్రియతో కలిసి తిరగద్దని, కానీ ఎప్పుడూ ఆయన నా మాట వినలేదు. ఆ శ్రేయ ఇలాంటిదని నాకు ముందే తెలుసు. 1 మినిట్ విషయం ఏంటో క్లియర్ గా చెప్తారా? ఏం చెప్పమంటారు సార్? మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే శ్రేయ మా లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎప్పుడూ ఆ శ్రేయతోనే ఉంటాడీనా. ఇప్పుడు మీకేమైనా తెలుసా వాళ్ళిద్దరూ ఎక్కడున్నారా? ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదండి. మొన్న హోటల్లో ఉన్నారని తెలిసి కాల్ చేశాను. అప్పుడు కూడా శ్రేయ తన పక్కనే ఉంది. చెప్పు ప్రణీత్, ఏంటి అడ్రస్ దొరికిందా? ఓకే మేము వస్తున్నాం. సార్, మన వాళ్ళు ఆ డాక్టర్ గారి అడ్రస్ కనుక్కున్నారా? వెరీ గుడ్. డాక్టర్ చంద్ర? ఎస్, చెప్పండి. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి వాళ్ళు ఇక్కడ? ఎస్, ఓ హత్య జరిగింది. ఆ కేసు విషయంలో ఇక్కడికి వచ్చాం. ఎవరిది? కోమలి. కోమలి? అవును, కోమలే. తనకు ఎపిలెప్సీ గురించి ట్రీట్మెంట్ ఇస్తున్నారుగా. కానీ తనని ఎవరు హత్య చేశారు? మీరే అని మా డౌట్. నేనా? ఏం మాట్లాడుతున్నారండి? అవునండి, తనకి ఎపిలిప్సీ వ్యాధి లేదు. అయినా తనకు ఆ వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ ఎందుకు ఇచ్చారు? చూడండి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. జబ్బు లేకుండా నేను ట్రీట్మెంట్ ఎందుకు చేస్తానో చెప్పండి. కోమలికి ఇలాంటి ట్రీట్మెంట్ చేయమని మీకు డబ్బులు ఎవరిచ్చారు? మీరు ఒక డాక్టర్తో మాట్లాడుతున్నారన్న సంగతి మర్చిపోకండి. ఒకసారి ఈ రిపోర్ట్ చూడండి. కాస్త ఆవేశం తగ్గించుకుని మీరు చెప్పేది వినండి. ఆ అమ్మాయికి మరణం ఈ మెడిసిన్స్ వల్లే సంభవించింది. అవి ప్రిస్క్రైబ్ చేసింది తమరే. కానీ ఈమె కోమలి కాదుగా. నీ కళ్ళద్దాలు సరిగ్గా క్లీన్ చేసుకొని జాగ్రత్తగా చూడు. ఈవిడ కోమలి కాక మరెవరు? నాకేం తెలుస్తుంది? నేను ట్రీట్మెంట్ ఇచ్చింది మాత్రం ఈ అమ్మాయికి కాదు. సో అంటే దీని అర్థం వేరే అమ్మాయి కోమలి పేరుతో ట్రీట్మెంట్ చేయించుకుంటుందన్నమాట. ఒకవేళ తనే ఈ అమ్మాయికి ఆ మెడిసిన్స్ ఇచ్చిందేమో. డాక్టర్ గారు, ఒకసారి ఫొటోస్ చూడండి. మీ ట్రీట్మెంట్ ఇచ్చిన అమ్మాయి ఈ ఫొటోస్లో ఉందేమో. ఈ అమ్మాయి కోమలి. నేను ట్రీట్మెంట్ ఇచ్చింది ఈ అమ్మాయికేనండి. ఓ, ఈవిడా? సార్, ఇది మరీ దారుణం. కోమలి ప్లేస్లో శ్రీయ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా డాక్టర్ తెలుసుకోలేకపోయారు. సార్, ఈ కేసుని ఆర్డినరీగా తీసుకోవడానికి వీల్లేదు సార్. చాలా రోజులు కష్టపడి పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ మర్డర్ చేశారు. బహుశా వీళ్ళు ముగ్గురు కలిసే భోజనం చేసుంటారు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరూ కోమలి తినే భోజనంలో విషం కలిపి ఉంటారనిపిస్తుంది. సో ఒక్క విషయం అర్థం కావట్లేదు సార్. ఇంత ప్లాన్డ్గా మర్డర్ చేసిన వాళ్ళు ఎందుకు పారిపోయారు? మనకి వాళ్ళ మీద డౌట్ రాదనుకున్నారా? వచ్చినా పట్టుకోలేమనుకున్నారా? కోమలి శవాన్ని చూడగానే కాళ్ళు చేతులు చల్లబడి ఉంటాయి. దొరకమని అనుకొని ఉండుంటారు. వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తేనే కదా మనం వాళ్ళని పట్టుకోగలం. ఇదే వాళ్ళు మనకిచ్చిన క్లూ సార్. అవును అభిజిత్, అవును. ఎక్కడ దక్కున్నా గానీ వీళ్ళకి ఈ రోజు కాకపోతే రేపు డబ్బులు అవసరం ఉంటుంది కదా? ఎస్ సార్. అంటే బ్యాంకు నుంచైనా డబ్బులు తీయాలి, లేదా ఏటీఎం నుంచైనా డ్రా చేయాలి. నేను బ్యాంక్ వాళ్ళకి ముందే చెప్తాను సార్. ఏ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినా, ఏ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినా మనకు తెలిసిపోతుంది. తప్పకుండా దొరుకుతారు. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సిందల్లా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు డబ్బులు డ్రా చేశారా అని. అప్పుడు మనం ఈజీగా పట్టుకోవచ్చు. సార్, ఏ రోజైతే ఆ అమ్మాయి హత్య జరిగిందో అదే రోజు వీళ్ళిద్దరూ కూకట్పల్లి ఏటీఎంలో క్యాష్ డ్రా చేశారు. పారిపోవాలంటే డబ్బులు కావాలి కదా. ఆ తర్వాత ఎక్కడి నుంచి డ్రా చేశారు? నిన్న రాత్రే వాళ్ళిద్దరూ కోల్హాపూర్లో డ్రా చేశారు. కోల్హాపూర్ అంటే దీని అర్థం వీళ్ళిద్దరూ కోల్హాపూర్లో దాక్కున్నారన్నమాట. సో మనం ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి టెంపరీగా వీళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేయిస్తే దెన్ వాళ్ళు ఏటీఎం నుండి డబ్బులు కూడా డ్రా చేసుకోలేరు. అప్పుడు వాళ్ళకి రోజు గడవడానికి ఏదో ఒకటి చేయడానికి బయటకు వస్తారు. అలాంటప్పుడు వాళ్ళని ఈజీగా పట్టేసుకోవచ్చు. వెరీ గుడ్ ఐడియా జోసఫ్, వెరీ గుడ్. ఇక మనందరం కొల్హాపూర్ కో రౌండ్ వేసేద్దాం పద. అరే, కొల్హాపూర్లోనా? ఆ కొల్హాపూర్ చాలా పెద్దది. అక్కడ ఎక్కడ వెతుకుతాం? ప్రణీత్, పారిపోయే హంతకులు ఎక్కడుంటారు? హోటల్లో లేదంటే లాడ్జ్లో. సార్, ఒకవేళ వాళ్ళెవరైనా ఫ్రెండ్స్ లేదా బంధువులు ఇంట్లో ఉంటారేమో. ఉండే అవకాశం ఉంది. ముందుగా మనం అక్కడున్న హోటల్స్ వెతుకుదాం పద. అభిజిత్, కొల్హాపూర్ బయలుదేరదామా?
ఇదిగోండి రూమ్ కేస్, మేము చెక్అవుట్ చేస్తున్నాం. బిల్ ప్రిపేర్ చేయండి. ఓకే సార్. జోసఫ్, ఏమైంది? వాళ్ళు ఇక్కడ లేరు సార్. జోసఫ్, జాగ్రత్తగా వెతుకు, జాగ్రత్తగా. వాళ్ళు మారువేషాలు తిరుగుతున్నారేమో. ఓకే సార్. సార్, ఇక్కడికి మనం వచ్చి 4 రోజులైంది. వాళ్ళ జాడ తెలియలేదు. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి తప్ప వాళ్ళ జాడ మనకేమాత్రం తెలియలేదు. ప్రణీత్, వాళ్ళు ఈ కొల్హాపూర్లోనే ఉన్నారు. యా జోసఫ్. లేదు, ఇంతవరకు ఏం తెలియలేదు. ఒక్క నిమిషం జోసఫ్. వాళ్ళనే ఉన్నాడు. యా 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 ఎలక మెల్లగా బోన్లోకే వస్తోంది. మీరు త్వరగా వచ్చేసేయండి. ఓకే. ఏంటి ఇంత లేట్ అయింది? జోసఫ్ లోపలే ఉన్నాడు. ఎవరో అమ్మాయి కూడా వాడితో ఉన్నట్టుంది. ఇంకెవరు శ్రీ అయి ఉంటుంది. 1 minute. ఏంటి నువ్వు చెప్పేది? అకౌంట్లో డబ్బులు ఏమయ్యాయి? నాకు తెలిసి టెంపరీగా సిఐడి వాళ్ళు నా అకౌంట్ని సీల్ చేశారనిపిస్తోంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదో రకంగా మనం డబ్బు అరేంజ్ చేసుకొని అర్జెంటుగా ఈ రూమ్ని ఖాళీ చేసేయాలి. నువ్వు తన డబ్బు గురించి అడిగావా? నీ ముందే అడిగాను కదా, ఎన్నిసార్లు అడగాలి సిగ్గు లేకుండా? డబ్బులు అడిగిన ప్రతిసారి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నేను మాట్లాడతాను తనతో. ఆ ఫోన్ ఇవ్వు. నువ్వు మాట్లాడినా ఏం లాభం లేదు. తను అసలు మన ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. తను హెల్ప్ చేస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు. తన మీద నమ్మకంతోనే కదా. తను చెప్పడం వల్లే కదా మనం ఇద్దరం కలిసి కోమలికి విషయం చంపేశాం. ఇంత హెల్ప్ చేసిన మనకి లేదు, అలా జరగడానికి వీల్లేదు. తను ఖచ్చితంగా మనకి హెల్ప్ చేయాలి. అది జరిగే పని కాదు శ్రేయ. నేను ఆల్రెడీ బెదిరించా. మనకేమైనా జరిగితే సిఐడి వాళ్ళతో చెప్పేస్తామన్నాను. అప్పుడు తను ఏం చేసిందో తెలుసా? వెటకారంగా నవ్వి, మీలాంటి హంతకుల్ని సిఐడి వాళ్ళు వదలరు అంతే, మీలాంటి హంతకుల్ని నమ్మరు అంతే. అయ్యో, మనిద్దరం ఇందులో అనవసరంగా ఇరుక్కుపోయినట్టున్నాము. ఇప్పుడు ఏం చెయ్యాలి రాజీవ్? ఇప్పుడు మనం ఇద్దరం ఇరుక్కుపోయాం. ఏడుస్తూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. మోసం చేస్తే మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి. అసలు విషయం ఇదన్నమాట. ఈ కుట్ర వెనకాల ఎవరో 3వ వ్యక్తి ఉన్నాడు. ఏంటి సార్ ఇదంతా? వీళ్ళని ఆ లాడ్జిలోనే అరెస్ట్ చేయాల్సిందే. ముందు మనం పట్టుకోవాల్సింది అసలు హంతకుడిని. సైలెంట్ గా ఉండు. రాజీవ్, తన బెడ్రూమ్ ఎక్కడుందో నీకు తెలుసా? పైన ఉన్నట్టుంది. మనల్ని హత్య కేసులో ఇరికించి తానేమో బెడ్రూమ్ లో హాయిగా నిద్రపోతుంది. దానంతు చూస్తాను చూడు. అక్కడే ఆగండి. ఇప్పుడే నేను సిఐడి వాళ్ళని పిలిపిస్తాను.
మీరంత కష్టపడక్కర్లేదు మేడం. పిలవని పేరంటానికి రావటం మాకు అలవాటే. థ్యాంక్ గాడ్ మీరు సరైన సమయానికి వచ్చారు. వీళ్ళెవరూ ఇంట్లోకి వచ్చేసారు. మీకు వీళ్ళెవరో తెలీదా? వాళ్ళు పాపం మీకోసం కష్టపడుతుంటే వాళ్ళెవరో తెలియదంటారేంటి? ఏమంటున్నారు మీరు? వాళ్ళు నా కోసం రావటం ఏంటి? బాగానే నటిస్తున్నావు. ఇప్పటికే నీ నాటకాలతో విసిగిపోయాం, అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ఆ కోమల్ని ఎందుకు హత్య చేశావు? మీరేం మాట్లాడుతున్నారు తెలుసా? నీ పన్నాగం మాకు తెలిసిపోయింది తెలుసా? ఈవిడే కదా మీకు డబ్బులిచ్చి కోమల్ని హత్య చేయమని చెప్పింది? లేదు, మాకు చెప్పింది ఈమె కాదు. నిజమేంటో సరిగా చెప్పు, లేదంటే మీరిద్దరూ ఇరుక్కోవాల్సి వస్తుంది. నేను చెప్పేది నిజం సార్. ఆ అమ్మాయినే. ఈరోజు మిమ్మల్ని అందరినీ స్వర్గీయ కోమలి దగ్గరికి పంపించేస్తాను. ఎవరు కదలదు. మీకు వేరే కేసులేమీ లేవా ఇన్వెస్టిగేషన్ చేయడానికి? వేరే కేసులు ఏమన్నా చూసుకోవచ్చు కదా. ఎప్పుడు చూడు కోమలి 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 అంటూ పిచ్చి వాళ్ళలాగా నా వెంట పడి తిరుగుతున్నారు మీరంతా. నేరం చేసిన వాడికి శిక్ష పడేంత వరకు మేము నిద్రపోం, అర్థమైందా? బట్ ఆఫ్ కోర్స్ ఈసారి అలా జరగనివనుగా. రేపటి బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? కోమలిని చంపిన వాళ్లే ఆశని కూడా చంపడానికి ప్రయత్నించారట. అవును, ప్రాణాలు సైతం కాపాడిన సిఐడి వాళ్ళు ఆశ ప్రాణాలు కాపాడి అమరులయ్యారట. వెరీ గుడ్ సిఐడి గారు, వెరీ గుడ్. నిన్ను కన్న బిడ్డలా చూస్తే చివరికి నువ్వు చేసిందిదా? ఏ ముసలి, వెదవ సెంటిమెంట్లు కట్టిపెట్టి నోరు మూసుకో. ఏసీపీ ఫస్ట్ లక్కీ మ్యాన్ నువ్వే. చావటానికి రెడీగా ఉండు. ఇదిగో చూడు, పిచ్చి పనులు చేయకుండా మర్యాదగా గన్నిచ్చేయి. చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తమన్నానా? చేతులు పైకెత్తవయ్యా. మర్యాదగా గన్నిలా ఇచ్చేయి. నేనివ్వను. దాని బుల్లెట్స్ ఇక్కడున్నాయి. మా టాలెంట్ ఎలా ఉంది? నువ్వు దాక్కున్న పుట్టలోంచి బయటికి తీయడానికే మేము ఈ ప్లాన్ ని ప్రిపేర్ చేశాం. మేడం గారిని తీసుకురండి. తోటి ఉద్యోగస్తురాల్ని చెడ్డ వాళ్ళ నుంచి రక్షించాలి. రక్షించడం మాట దేవుడెరుగు. చాలా ప్లాండ్ గా తనని హత్య చేసి పారేశావు. నా ఫ్రెండ్ కాదు, తను నా సిస్టర్. సిస్టరా? నీ సిస్టర్ని హత్య చేసినందుకు నీకు సిగ్గుగా అనిపించట్లేదా? తను నా పిన్ని కూతురు. ఎవరైతే ఏంట్లే గాని తను నీకు చెల్లెడగా అవుతుంది. మా నాన్నగారు మా అమ్మ బ్రతికుండగానే కోమలి వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నారు. డాడీ చనిపోయిన తర్వాత కోమలి అమ్మకు డబ్బులు ఇవ్వటం మానేసింది. కొన్ని రోజుల తర్వాత ఆకలికి తట్టుకోలేక మా అమ్మ చనిపోయింది సార్. కొంపదీసి నువ్వు ఆవిడ్ని కూడా హత్య చేసేసావా ఏంటి? విషం ఇచ్చి చంపాను. నేనైతే విషం ఇచ్చి మొత్తం ఫ్యామిలీనే చంపేద్దామనుకున్నాను. మరి కోమలికి తెలుసా నువ్వు తన సిస్టర్వని? లేదు. అందుకే తన ఫ్రెండ్లా నటించి నేను వాళ్ళింటికే వెళ్ళాను. చివరికి ఏమైంది? శ్రియా రాజు భయపడి పారిపోయారు ఇక్కడి నుండి. తెలివి తక్కువ వాళ్ళు. నాకేం తెలుసు వాళ్ళిద్దరూ అంత పిరికి సన్నాసి వెదవలని. ఆశా, ఆశా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమైంది? అది 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 కోమలి. కోమలి? ఏమైంది కోమలికి? ఆమె చనిపోయింది. రియల్లీ? yes. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కోరిక నెరవేరింది. నవ్వుతున్నావేంటి? మేమిద్దరు ఎంతగా టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇద్దరికి ఏమైనా బుద్ధి ఉందా అంటున్నాను. మీరిద్దరూ ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరికైనా అనుమానం వస్తే చూడు ఆశా, డిస్కషన్స్ వేస్ట్. అక్కడికి సిఐడి వాళ్ళు వచ్చేస్తుంటారు. మాకిస్తామన్న డబ్బు ఇచ్చేసా. అవును, ఆ డబ్బులు పట్టుకుని మేము ఎక్కడికైనా పారిపోతాం. ఈ గొడవంతా సద్దుమనిగాక మళ్ళీ మేము తిరిగి వస్తాం. అది ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏదో ఒకటి చేసి డబ్బు అరేంజ్ చేస్తాను. నేను ఫోన్ చేస్తేనే గాని మీరు తిరిగి రావద్దు. ఓకే? నేనేదో ఒకటి చేసి డబ్బు పంపిస్తాను. ఓకే? మీరు వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓ మై గాడ్.
అలా మా అమ్మ ఆత్మశాంతి కోసం నా పగని తీర్చుకున్నాను. వా, మరైతే వేడుక చేసుకో. బ్యాండ్ మేళని పిలిపించు, డాన్సులు చేయి, మా టీవీలో లైవ్ షో వేయించుకో. నీకు పిచ్చి పట్టినట్టుంది. సాటి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆ ఇద్దరిని నీ పొట్టన పెట్టుకున్నావు. ఇక జైలు గోడల మధ్య కూర్చొని ఉరి శిక్ష కోసం వెయిట్ చేయి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.